బండి ఇంకా ఆన్ చేయగానే హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది యమహా R15. ఇది 2024 వర్షన్. ఇది నేను తీసుకొని 1.5 month అవుతుంది. ఒక 1200 కిలోమీటర్స్ తిరిగాను. దీని ప్రోస్ అండ్ కాన్స్ తెలుసుకునే ముందు కొన్ని సినిమాటిక్ క్లిప్స్. తో స్టార్ట్ చేద్దాం. ముందుగా దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1,86,000. ఈ కలర్ వచ్చేసరికి ఇంటెన్సిటీ వైట్. ఫ్రంట్ లో మనకి ప్రొజెక్టర్ హెడ్ లైట్ విత్ హై బీమ్, లో బీమ్ అండ్ ఇవి వచ్చేసి DRLs. వీటిని చూడొచ్చు. ఇవి బండి యొక్క మొత్తం లుక్ ని మార్చేసి. అండ్ ఇవి వచ్చేసి అప్సైడ్ డౌన్ USB ఫోక్స్ అనమాట. ఇక ఫ్రంట్ టైర్ సెక్షన్ కి వచ్చేసరికి చాలా లుక్ అయితే గ్రాప్ చేస్తుంది ఆరెంజ్ కలర్ వీల్ ఇవ్వడం వల్ల. అండ్ ఫ్రంట్ లో మనకి డిస్క్ బ్రేక్, ఇది డ్యూయల్ చైన్ ABS తో వస్తుంది. అండ్ ఫ్రంట్ టైర్ సెక్షన్ కి వచ్చేసరికి 100/18 17 ఇంచెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ ఇది రేడియల్ టైర్ కాదనమాట. నాకు రేడియల్ టైర్ ఇస్తే బాగుండేది అనిపించింది. ఇక్కడ సైడ్ లో చూస్తే R15 V4 అని మెన్షన్ అయితే చేశారు. ఒకసారి మీరు సైడ్ లుక్ ని చూడొచ్చు, చాలా అగ్రెసివ్ గా ఉంది. అండ్ ఇక్కడ సిగ్నల్ లైట్ ని చూడొచ్చు. ఇవైతే LED కాదు, LED ఇస్తే బాగుండేది నాకు అనిపించింది. R15 V4 లో ఇంజిన్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి 155cc లిక్విడ్ కూల్ 4-stroke 4-valve SOH ఇంజిన్ అనమాట. ఇది వచ్చేసి 18.4 bhp పవర్ ని 14.2 Nm ఆఫ్ టార్క్ ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అండ్ రేర్ లో నాన్ అడ్జస్టబుల్ మోనోసాక్ అబ్జర్వర్ అయితే చూడొచ్చు. దీన్ని అయితే అడ్జస్టబుల్ చేసుకోలేం. అండ్ రేర్ లో మనకి 220mm డిస్క్ బ్రేక్ అయితే యూస్ చేశారు. అండ్ రేర్ టైర్ సెక్షన్ వచ్చేసరికి 140/70 17 ఇంచెస్ రేడియల్ టైర్ అయితే యూస్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూడండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తే స్మాల్ శారీ గైడ్ అయితే యూస్ చేశారు. ఇదైతే నాకు యూజ్లెస్ అని అనిపించింది, ఎందుకంటే చూడడానికి చాలా చిన్నగా ఉంది. అండ్ చైన్ విషయానికి వచ్చేసరికి చైన్ ఇక్కడ చూడొచ్చు, ఓపెన్ లో ఉంది. మీరు ఎవ్రీ 500 కిలోమీటర్స్ కి చైన్ లూప్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసరికి 6-speed గేర్ బాక్స్ తో లభిస్తుంది. 2024 మోడల్లో కిక్ షిఫ్టర్ కూడా యాడ్ చేశారు. ఇక్కడ మన బండి ఇగ్నిషన్ ఆన్ చేయగానే R15 అని లోగో చూడొచ్చు. ఇది ట్రాక్షన్ కంట్రోల్, ABS ఆన్ లో ఉందని చూపిస్తుంది. గేర్ ఇండికేటర్, స్పీడోమీటర్, ఇది ఓడోమీటర్. ఇక్కడ ట్రిప్కి సంబంధించిన డీటెయిల్స్ చూడొచ్చు. ట్రిప్ 1, ట్రిప్ 2 ఇక్కడ మనకు వస్తుంది. ఇది ట్రాక్షన్ కంట్రోల్ ఆన్లో ఉంది, కాబట్టి దీన్ని మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఫ్యూల్ ఇండికేటర్ అనమాట. ఇక్కడ మనం యమహా వైకనెక్ట్ యాప్తోని కనెక్ట్ చేసుకుంటే మనకి ఏమైనా మెసేజ్ అలర్ట్, ఫోన్ అలర్ట్లు ఉన్నాయి. ఇక హ్యాండిల్ బార్ రైట్ సైడ్కి వచ్చేసరికి ఇది ఆన్ అండ్ ఆఫ్ స్విచ్, ఇది హజార్ లైట్ స్విచ్. మనకు అక్కడ కనిపించే మోడ్స్, ట్రాక్ మోడ్ ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి ఇది స్లిప్పర్ కచ్ అనమాట, చాలా స్మూత్గా ఉంది. ఇది హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ కూడా ఇందులోనే ఉంది. ఇది టర్న్ ఇండికేటర్స్, హార్న్ అయితే చాలా లౌడ్గా ఉంది. ఇప్పుడు బండి యొక్క బీటింగ్ మీకు వినిపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బండి రైడ్ రివ్యూ చూద్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చి R15 రైడ్ రివ్యూ. ఇది కొంచెం లోకల్ ఉన్నాను, మన కొద్దిగా రైడ్ చేయాలి. అయితే హైవే రైడ్ వచ్చేసి అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్. నాకు తెలిసి 155cc యమహా బైక్స్ ఇచ్చేంత పికప్ వేరే ఏ బైక్స్ ఇవ్వవు. కావాలంటే మీరు ఒకసారి యమహా బైక్స్ తోలి చూడండి.
ఇక్కడ ఫ్రంట్ చూస్తే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇచ్చారు. వీటి వల్ల స్టెబిలిటీ చాలా బాగుంది హై స్పీడ్స్లో. అండ్ దీని ఇంజిన్ వచ్చేసరికి 155cc లిక్విడ్ కూల్ 4 స్ట్రోక్ 4 valve SOH ఇంజిన్ అనమాట. అండ్ ఇది OBD2 అప్గ్రేడ్. బండి పవర్ అయితే మామూలుగా లేదు. 155ccలో పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అనమాట. ఒకసారి ఈ బండిని హై స్పీడ్స్లో నడిపిద్దాం. ఏమైనా పవర్ డ్రాప్స్ ల్యాక్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేద్దాం. ఎందుకంటే బండి సర్వీసింగ్ మా అన్నయ్య అయింది. యాక్చువల్గా సర్వీసింగ్ చేసేటప్పుడు చిన్న మిస్టేక్ అయింది. అక్కడ వచ్చే అబ్బాయి నుంచి ప్రీమియం ఆయిల్ అయితే ప్రిఫర్ చేసుకోండి లాంగ్ డ్రైవ్స్కి అని చెప్పాడు. లోపలే తిరుగుతాం కాదని నార్మల్ ఆయిల్ వేసేయండి నన్ను. ప్రీమియం ఆయిల్ ఎంత అని అడిగిన 1800 అప్రాక్సిమేట్లీ చెప్పాడు. నార్మల్ ఆయిల్ వచ్చేసరికి 1000 రూపీస్ అని చెప్పాడు. సరే నార్మల్ వేసి మనం లోపల తిరుగుతాం కదా అని చెప్పాను. బట్ ఏమించో నాకు అంత సర్వీసింగ్ కాస్ట్ కలిపి 1100 అయింది. అదే ప్రీమియం ఆయిల్ అంత చెప్పారు సర్వీసింగ్ కాస్ట్ ఎంత కొంత ఉంటుంది కదా, సర్వీస్ ఫ్రీ కానీ మిగతా ఆయిల్స్ ఉంటాయి కదా అవన్నీ కాస్ట్ తీసుకున్నట్టు. లేదు సర్వీస్ కాస్ట్ అనేసి ఇంకా అతను వాచ్మెన్ అతను చెప్పాడు. అతను చెప్పడం నాకు కరెక్ట్గా చెప్పలేదు. నెక్స్ట్ సార్ ప్రీమియం ఆయిల్ వేసుకొని ప్రిఫర్ చేశాడు. సో నేను వచ్చి ఈ ఆయిల్ వేసుకున్నాను. బట్ ఇప్పుడు ఏమించో కొంచెం నాకైతే కొంచెం పవర్ డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ గేర్స్ అయితే స్మూత్గా షిఫ్ట్ అవ్వట్లేదు. ఇదివరకు అయితే ఆ ప్రీమియం ఆయిల్ ఉన్నప్పుడు స్మూత్గా గేర్ షిఫ్ట్ అయ్యి ఇప్పుడు నుంచి గేర్ స్మూత్గా షిఫ్ట్ అవ్వట్లేదు. సో మీకు ఎప్పుడైనా షోరూమ్కి వెళ్ళి ఇలా చేసుకుంటే మామూలు ఆయిల్ ప్రీమియం ఆయిల్ అంటే ప్రీమియం ఆయిల్ సెలెక్ట్ చేసుకోండి. లేదా మోటోలో నుంచి ఒక ఆయిల్ ఉంటుంది ఫుల్లీ సింథటిక్ ఆయిల్, దాన్ని ప్రిఫర్ చేయండి. ఇప్పుడు అయితే మనం స్పీడ్ బ్రేకింగ్ టెస్ట్ చూద్దాం. 1 2 3 బ్రేక్. ఇందులో డ్యూయల్ ఛానల్ ABS ఉన్న వల్ల బ్రేకింగ్ ఎఫిషియన్సీ చాలా బాగుంది. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడదాం. ప్రోస్ వచ్చేసరికి ఈ బండి ఒక మైలేజ్ అని చెప్పాలి. మైలేజ్ వచ్చేసరికి అరౌండ్ ఒక 45 to 50. లోకల్ అయితే 45 44 అలాగ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హైవేలో అయితే ఒక 50 దగ్గరలో ఉంటుంది. అది మనం క్రూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇక ప్రో నెంబర్ 2కి వచ్చేసరికి స్లిప్పర్ క్లచ్ అండ్ కిక్ షిఫ్ట్ అనమాట. క్లచ్ చాలా స్మూత్గా ఉంటుంది, ఎఫర్ట్లెస్ అనమాట. మనకి చెయ్యి ఏం పెయిన్ రావడం గట్రా ఇలాంటివి ఏమి ఉండవు. ఇక థర్డ్ ప్రో వచ్చేసరికి బ్లూటూత్ కనెక్టివిటీ అనమాట. మనం యమహా వైకాన ట్యాప్ యూస్ చేసుకొని మన బండి లాస్ట్ లొకేషన్ ఎంత మైలేజ్ చేస్తుంది, ప్రజెంట్ బండి ఎక్కడ ఉంది, మన ఫ్రెండ్కి ఎవరైనా బండి ఇచ్చామా మా బండి ఎక్కడ ఉందో తెలుసుకొని అనుకుంటే ఆ యాప్లో ఓపెన్ చేసి సింపుల్గా మనం చూసుకోవచ్చు. ఫోర్త్ ప్రో వచ్చేసరికి సేఫ్టీ అనమాట. డ్యూయల్ చైన్ ABS విత్ ట్రాక్షన్ కంట్రోల్తో వస్తుంది. ఇక కాన్స్ విషయానికి వస్తే ఫస్ట్ కాన్ హాలోజన్ ఇండికేటర్స్. 2.3 lakhs పెట్టినా మనకి ఇంకా LED ఇవ్వకపోవడం నాకైతే నచ్చలేదు. ఇక సెకండ్ కాన్కి వచ్చేసరికి దీని రైడింగ్ పోస్టర్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అంటే లాంగ్ రైడ్స్కి అయితే కొంచెం నేనైతే ప్రిఫర్ చేయను. పెయిన్ మొత్తం ఈ హ్యాండ్స్ మీద పడుతుంది. ఈ హ్యాండ్ మొత్తం చాలా పెయిన్గా రెడ్డిష్గా అయిపోతుంది. ఇక థర్డ్ కాన్ గురించి మాట్లాడుకుంటే ఈ నాన్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ కొంచెం స్టిఫర్గా ఉంది. సస్పెన్షన్ అడ్జస్ట్ చేసుకోవడం ఉంటే బాగుండని అనిపించింది. ఇంక ఫోర్త్ కాన్ గురించి మాట్లాడుకుంటే ప్రైస్ చాలా ఓవర్గా ఉంది. ఇన్ని ఫీచర్స్ ఉన్నా కానీ ఎందుకో కొంచెం ప్రైస్ ఓవర్ అని నాకు అనిపిస్తుంది. ఫైనల్గా ఈ బండిని నేనైతే 2,36,000కి ఇలా తీసుకున్నాను.